ప్రార్థన. ప్రేమామయుడా, దయామయుడా, పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. మరణము నుండి జారిపడకుండా మా పాదములు తప్పించువాడవైన యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదనని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. సకలమైన ఉపద్రవంలో నుండి మమ్ము విడిపించు మా తండ్రి, తరతరములుండు సింహాసనాసీనుడవైన మా దేవా, మీకే స్తోత్రములు ప్రభువా. దేవా, గడిచిన దినమంతా కాపాడి నీ కాపుదలనిచ్చి సజీవులుగా ఉంచి మరి ఒక శ్రేష్టమైన ఉదయకాలం నిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, నిన్ను ప్రార్థించే సమయాన్ని మాకు ఇచ్చావు, అందును బట్టి స్తోత్రాలయ్యా. నిన్ను ప్రార్థించినప్పుడు విశ్వాసంతో కాక అవిశ్వాసంతో ప్రార్థిస్తూ సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్న నీ బిడ్డల మనసుల్లో అవిశ్వాసం తొలగించు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదని, దీనులు ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు అని మీ బిడ్డలు తెలుసుకుని విశ్వాసం కలిగి ప్రార్థించు కృపను దయచేయం తండ్రి. వారి అవిశ్వాసాన్ని బాగు చేయండి అయ్యా. దేవా, అనేక మంది బిడ్డలు తెలుసో తెలియక చేసిన తప్పుల వల్ల నిందలు తెచ్చుకుని బాధలు పడుచున్నారయ్యా. వారు చేసిన పొరపాట్లను బట్టి వారు పశ్చాత్తాపపడుచుండగా దయతో వాటి బిడ్డలను కనికరించి వారి మీద ఉన్న నిందలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. వారి పొందిన నిందకు ప్రతిగా మేలులతో తృప్తిపరచండి అయ్యా. అలాగే ఇంకా వివాహం జరగలేదని, గర్భఫలము కలగలేదని, ఉద్యోగం రాలేదని, జీవితంలో స్థిరపడలేదని, సరిపడ సంపాదన లేదని, ఇంకా అనేక విధములైన నిందలు పడుచున్న బిడ్డలకు తగిన మేలులతో తృప్తిపరచండి ప్రభువా. భౌతికంగాను ఆధ్యాత్మికంగాను నిందలపడుచున్న వారందరినీ తగిన ప్రతిఫలములతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి ప్రార్థనను ఆలకించి వారి అవసరతలు తీర్చండి అయ్యా. ఎవరైతే రకరకాల రోగములతో, శారీరక సంబంధమైన బలహీనతలతో ఉన్నారో అట్టి వారిని ఒక్కసారి చూడుము తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఉన్నది అన్నావు కదయ్యా. ఆ స్వస్థత మాకు దయచేయండి అయ్యా. మా జీవితాలలో వేదనలతో, అవమానములతో కృంగి కృషించిన స్థితిని ఈ క్షణమే క్రీస్తు నామములో ఆశీర్వాదకరంగా మార్చు తండ్రి. నీ బిడ్డల జీవితాల్లో ఎన్నో సంవత్సరాలుగా విడిపోయి భార్యాభర్తలుగా ఎటువంటి సంబంధం లేని పరిస్థితుల్లో మిగిలిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒకరితో ఒకరు సమాధానపడి కుటుంబమును కట్టుకున్నట్టుకు సహాయము చేయండి అయ్యా. గర్భఫలం లేని వారికి ఇప్పుడే ఒక చక్కటి శిశువు ఉత్పత్తి అగునట్లుగా మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి అయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో అనేక మంది వారి వ్యక్తిగత వ్యాపారములు మరియు చేతు పనులతో జీవనం సాగిస్తూ ఉండగా వారి జీవితాలలో నీ చిత్తం జరిగించి వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించం తండ్రి. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణులను దీవించి వారికి మంచి ఆరోగ్యంనిచ్చి కాపుదలనిచ్చి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య నెమ్మది, ఆశీర్వాదము, దీవెనలు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.